Welcome back to my channel Cinema and Series. So ladies and gentlemen, మన ఫ్యూచర్ను కూడా పక్కన పెట్టి ఫ్యూచర్ ఆఫ్ టాలీవుడ్ డైరెక్టర్స్ పార్ట్ 2 వీడియో చూడడానికి వచ్చిన అందరికీ స్వాగతం సుస్వాగతం. పైనుండి పెద్దలు మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతుంటారు. అసలు ఏంది ఫ్యూచర్ ఆఫ్ టాలీవుడ్ వీడియో అంటే, మన దగ్గర ఉన్న సీనియర్ డైరెక్టర్స్ రిజైన్ చేసిన తర్వాత, ఆ అవుట్ డేట్ అయిన తర్వాత TFIని ముందుండి నడిపించే యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ ఎవరు, ఆ క్యాపబిలిటీస్ ఎవరికి ఉంది, ఎవరు పొటెన్షియల్ స్టార్ డైరెక్టర్స్ అనేది ఈ వీడియో. బట్ బిఫోర్ గెటింగ్ టు ద వీడియో, ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రితేష్ రాణా ఇప్పుడున్న తెలుగు సినిమా స్పేస్లో క్రైమ్ కామెడీకి చాలా స్పేస్ ఉంది. ఎగ్జాక్ట్గా గ్యాప్ని ఫిల్ చేస్తున్నారు ఈయన. మత్తు వదలరా, హ్యాపీ బర్త్డే, మత్తు వదలరా 2 మంచి క్వాలిటీ క్రైమ్ కామెడీ మూవీస్. అంటే మనకు ముందు క్రైమ్ కామెడీలు చాలా వచ్చాయి, బట్ ఈయన తీసే ఫిల్మ్స్ ఎందుకు కొత్తగా అనిపిస్తాయంటే, టిపికల్ తెలుగు ఫ్లేవర్ ఉండదు. ఆ స్టోరీ సెట్ అయ్యే వరల్డ్ నుండి కాస్ట్యూమ్స్ వరకు అన్ని వెస్టర్నైజ్గా ఉంటాయి. నార్మల్గా క్రైమ్ కామెడీకి వరల్డ్ బిల్డ్ చేసి అంత ఎఫర్ట్స్ పెట్టి తీసినవి నాకైతే ఏం గుర్తులేదు. బట్ ఈయన ఫిల్మ్స్లో బాగా గమనిస్తే, హ్యాపీ బర్త్డే అండ్ మత్తు వదలరా 2కి ఒక సపరేట్ వరల్డ్ బిల్డ్ చేసి అందులో కాన్ఫ్లిక్ట్స్, డ్రామా ఇలా రన్ అవుతుంది. ఆయన కామెడీ కూడా బాగా వెస్టర్నైజ్డ్ అనిపిస్తుంది. ది నైస్ గైస్, పైనాపిల్ ఎక్స్ప్రెస్, బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ ఇలా ఒక బడ్డీ కామెడీ ఫ్లేవర్ కనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఈయన సక్సెస్ఫుల్గా ఈ స్పేస్ని ఫిల్ చేస్తున్నారు. అండ్ ఈయన వేరే జానర్స్లో సినిమాలు తీసి ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే మంచి వెస్టర్న్ టచ్ చేస్తారు, చాలా బాగుంది చూడడానికి. అండర్ ది రేడార్ పాస్ అయిపోయిన డైరెక్టర్ అజయ్ భూపతి, సందీప్ రెడ్డి వంగ లాంటి స్ట్రాంగ్ రా ఎమోషన్స్ హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్. నీకు రొమాన్స్ అంటే తెలుసా? నేను నేర్పించిన RX100, మంగళవారం లాంటి సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలి. అందరూ తీయాలనుకున్నా సరే హ్యాండిల్ చేయలేని టాపిక్స్ అవి. నార్మల్గా మనం ఉమెన్ని స్ట్రాంగ్ రోల్స్ ఉండవు తెలుగులో అనుకుంటా ఉంటాం కదా. ఈ 2 సినిమాలు హీరోయిన్ చుట్టూ జరుగుతుంది. ఒక దాంట్లో విలన్ లా చూపిస్తే, ఇంకో దాంట్లో రేర్ డిసీజ్తో బాధపడే అమ్మాయిగా చూపించారు. ఎవరైనా మంగళవారం చూసినటువంటి చూడండి, మంచి ఎరోటిక్ మిస్టరీ థ్రిల్లర్ అది. ఆయన ఫిల్మోగ్రఫీలో చూస్తే టెక్నికల్గా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఫిల్మ్ టు ఫిల్మ్ టెక్నికాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు. RX100 ఒక ఇండీ ఫిల్మ్ లాగా ఉంటుంది. మహాసముద్రం నార్మల్గా తెలుగు టెంప్లెట్ ఫిల్మ్ లా ఉంటుంది. మంగళవారంకి వచ్చేసరికి సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది ఆ 2 మూవీస్ కంటే. వెంకటేష్ మహా, డైరెక్టర్ కమ్ యాక్టర్, టెక్నికలీ చాలా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ లైక్ తరుణ్ భాస్కర్. తీసింది 2 సినిమాలు అండ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ అయినా 2 సినిమాలకి సింగ్ సౌండ్ వాడారు. మనకు ఆ లైఫ్ లైక్ సౌండ్స్ వినొచ్చు ఆ 2 సినిమాల్లో. రూటెడ్ క్యారెక్టర్స్, విలేజ్ డ్రామా, మన తెలుగు నేటివ్ ఫ్లేవర్ క్లియర్ కనిపిస్తుంది ఆయన ఫిల్మ్స్ లో. దో ఉమా మహేశ్వర గురవప్రసాద్ ఈజ్ రీమేక్, తన సోల్ ఎక్కడ దెబ్బ తినకుండా మన నేటివిటీకి తగ్గట్టు బలి తీశారు. అంటే నార్మల్గా మనం చూస్తూ ఉంటాం కదా, రీమేక్స్ని చెడదొబ్బికెళ్ళి వదిలేస్తారు. ఈ సినిమాని మలయాళం వాళ్ళే చూసి జెన్యూన్గా మెచ్చుకున్నారంటే ఫీటే. ఈ న్యూ జెన్ డైరెక్టర్స్ కమ్ యాక్టర్స్లో ఏదో ఉందబ్బా, డైరెక్షన్ వదలగొడతారు, యాక్షన్ కూడా. రాహుల్ సంకృత్యాన్ చాలా పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్. మేకింగ్ దగ్గర నుండి సబ్జెక్ట్ వరకు అన్నీ బోల్డే. అంటే ఎప్పుడు చూస్తున్నట్టు రొటీన్గా కాకుండా, మనం రోజు చూసే టెంప్లెట్స్లో కాకుండా కొత్త వరల్డ్ బిల్డ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. శ్యామ్ సింగారాలో రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్తో పాటు బ్యాక్ స్టోరీ అంతా వెస్ట్ బెంగాల్ నడపడం, ఆ లాంగ్వేజ్, బోర్డ్స్, డైలాగ్స్, మనుషులు ఇవన్నీ ఆథెంటిక్గా ఉంచడం చాలా బాగుంటుంది. అదే నా ఆఖరి కోరిక. అలాగే దేవదాసి కాన్సెప్ట్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ప్రొడ్యూసర్ దొరికాడు కదా అని రొటీన్గా వెళ్ళకుండా రీఇన్కార్నేషన్ ప్లస్ దేవదాసి కాంబినేషన్ ఫ్రెష్గా ఎక్స్ప్లోర్ చేయడం కేక. టాక్సీ వాళ్ళలో కార్లో స్పిరిట్ కాన్సెప్ట్ ఫ్రెష్. సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది విత్ గుడ్ మ్యూజిక్. శ్యామ్ సింగారాయలో రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్, ఫస్ట్ ఫిల్మ్ ది ఎండ్ ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా వీడితో 19th సెంచరీలో జరిగే పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా. దీనమ్మ ఇది నాకంటూ ఒక ఫిల్మ్ మేకింగ్ పోర్ట్ఫోలియో ఉంటే ఇలా ఉండాలని కోరుకుంటాను. యూనిక్ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్స్. సందీప్ రెడ్డి వంగ, అజయ్ భూపతి వీళ్ళే కాదు, రా అండ్ బోల్డ్గా చూపించడం. శ్యామ్ సింగారాయలో అతను ఒక లైన్ ప్రింట్ చేస్తూ ఉంటాడు, ఆ లైన్ ఇది. అసలు ఎంత బ్యాక్ లాష్ వస్తుంది, ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, ఏం లేకుండా కథకి అవసరం అనిపిస్తే పెట్టి దొబ్బడం అనేది గట్సీ థింగ్. అండ్ లేడీస్ అండ్ జెంట్మెన్, సిరీస్ పార్ట్ 3 హారర్ వర్షన్ చేశాను, మీరు చూసారా? మిస్ అయిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. 22 హారర్ సినిమా అండ్ సిరీస్ రికమెండ్ చేశాను, చూసి భయపడండి. స్వరూప్ RSJ ఈయన సినిమాలో డ్రామాని అండర్ కట్ చేయకుండా ఎమోషనల్ కనెక్షన్ని బాగా తీసుకొస్తారు. బీట్ ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ ఆర్ మిషన్ ఇంపాసిబుల్. మన తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ డిటెక్టివ్ థ్రిల్లర్ ఇచ్చిన మనిషి. మనకి ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ సినిమా లుక్ చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే అది అనమాఫిక్ లెన్స్తో తీశారు. అప్పటికి నాకు గుర్తుండి 1 year బ్యాక్ ఈ నగరానికి ఏమైంది అనమాఫిక్ లెన్స్తో తీసుకున్నారు, బట్ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈ సినిమాలో వాడిన లెన్స్ చాలా కాస్ట్లీ, అందుకే చాలా ప్రొఫెషనల్గా ఉంది. బట్ ఏజెంట్కి వింటేజ్ అనమాఫిక్ లెన్స్ వాడారేమో డౌట్ వచ్చింది. అవి అఫోర్డబుల్ మనకి. ఆ లైట్ స్వర్లీ బొకే, ఆ ఇంపర్ఫెక్షన్స్, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ హై అండ్ అనమాఫిక్స్లో చూడలేము.
చాలా వెతికాను మేకింగ్ వీడియోస్ ఏమన్నా దొరుకుతాయేమో అని, బట్ అన్ఫార్చునేట్లీ దొరకలేదు. ఈయన స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాత్రియాలో ఏజెంట్ కి కాల్ సీన్ ఎలా చూపించుండొచ్చు. హలో హలో మామయ్య. జై సీను, చెప్పేలాను ఒకసారి బయలుదేరి ఇంటికి రారా. ఏమైంది మామయ్య? ఏం మాట్లాడుతున్నావు మామయ్య? బట్ ఆయన ఇలా చూపించారు. హలో హలో మామయ్య. జై సీను, చెప్పేలాను ఒకసారి బయలుదేరి ఇంటికి రారా. ఏమైంది మామయ్య? ఏం మాట్లాడుతున్నావు మామయ్య? సింపుల్గా ఇలా కంటిన్యూస్గా చూపించకుండా ఇలా చూపించడం చాలా మోడర్న్గా ఉండడంతో పాటు ఆడియన్స్లో ఒక అన్నోన్ క్యూరియాసిటీ పెంచుతుంది. ఇదేంటంటే కాంబినేషన్ ఆఫ్ ఎలిప్టికల్ ఎడిటింగ్, నాన్ లీనియర్ స్ట్రక్చర్ అండ్ డిలేడ్ ఎక్స్పోజిషన్ టెక్నిక్. ఇది స్క్రీన్ ప్లేలోనే రాసుకున్నారో ఎడిటింగ్లో అలా కట్ చేశారో తెలియదు, కానీ ఇలాగ చాలా సీన్స్ ఉన్నాయి ఈ మూవీలో. బట్ ఆ చిన్న చిన్న ఎఫర్ట్స్లో తెలిసిపోతుంది మనిషి విజన్ ఏంది అని. సందీప్ రాజ్ చాయ్ బిస్కెట్లో వీడియోస్ చేసుకుంటూ డైరెక్టర్ అయ్యాడని అందరికీ తెలుసు. కలర్ ఫోటో తీసి నేషనల్ అవార్డు కొట్టాడు. సెకండ్ ఫిల్మ్ మోగ్లీ నుండి ఇప్పటివరకైతే ఎలాంటి మెటీరియల్ రాలేదు, చిన్న క్యారెక్టర్ గ్లిమ్స్ తప్ప. సో ఏం చెప్పలేం. బట్ కలర్ ఫోటో ఒక ఎమోషనల్ రైడ్. నాకు తెలిసి చాలా మంది ఏడ్చుంటారు సినిమా చూసి. సినిమాలో ఎక్కడ అవుట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ లేకుండా పాటలున్న కథని ముందుకు తీసుకెళ్లేలాగా ఉండి ఎమోషన్స్ సెటిల్ గా చూపిస్తూనే పీస్ కి తీసుకెళ్లాడు. ఒక సైడ్ ఏమో హీరోకి హీరోయిన్ మీద ఉన్న లవ్ ని చాలా ఇన్నోసెన్స్ తో బయట పెట్టిస్తే, విలన్ సాడిజం ని క్రూయల్ గా గ్రూసమ్ గా ఒక్క సీన్ లో చూపించాడు. నేను మేకను కాదండి, దూడని. నా పేరు లక్ష్మి అని చెప్పిందిరా. అంటే టూ కాంట్రాస్ట్ ఎక్స్ట్రీమ్స్ ఇన్ సింగిల్ మూవీ. అంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్స్ చాలా సినిమాలో చూస్తుంటాం, బట్ మోస్ట్లీ ఫైట్స్, రేజ్ ఈ కాన్సెప్ట్స్ లో ఉండింది. కానీ దీంట్లో హీరో బాధతో చచ్చిపోయేలా చేసే సీన్ లో కూడా విలన్ కనీసం నోరెత్తి మాట అనలేడు. అది మామూలు విషయం కాదు. డైరెక్టర్లు ఈజీగా ఎక్స్ట్రీమ్నెస్ ని చూపించడానికి ఫైట్స్ కోసం సీన్స్ ని బిల్డ్ చేస్తారు. బట్ పర్సనల్ గా నాకు చిన్న చిన్న సీక్వెన్సెస్ తో వచ్చే హై కూడా ఇంతే కిక్కిస్తుంది. అండ్ మన తెలుగు సినిమాలో అయితే అది ఎప్పుడో కానీ చూడలేం. అలాంటిది ఈ సినిమాలో కొన్ని చోట్ల అలాంటి సీన్స్ ఉన్నాయి. దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. శ్రీకాంత్ ఓడెలా ఈ లిస్ట్లో ఉన్న మెయిన్ రీజన్ దసరాలో యాక్షన్ ని హ్యాండిల్ చేసిన విధానం. ఒక మలయాళం ఇండస్ట్రీ నుండి రూటెడ్ మాస్ ఫిలిం వస్తే ఎలా ఉంటుందో దసరా అలా ఉండింది. 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్న చేతిలో కుక్క సావదచ్చిండు. పురాణాలను మించిన బతుకులా మనం. అంటే టిపికల్గా మనం ఏం చూస్తాం, హీరో కొట్టే కిలోమీటర్ ఎగిరిపట్టడం, చేత్తో గాల్లో లేపడం ఇలా ఉంటుంది. బట్ దసరాలో హీరో పిరికోడు, మందు తాగితే గానీ మనసులో ఉండే మాట బయటికి చెప్పడు. ఇలాంటి ఒక క్యారెక్టర్ని క్లైమాక్స్ లో తలలు నరికేలా చేసి ఆ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ లో అయితే నేను చాలా డిఫరెంట్ గా అనుకున్నాను. టిపికల్ మాస్ మూవీ లాగా పిరికోడ్ ఇంటర్వెల్ లో అతని ఫ్రెండ్ ని లేపడానికి వచ్చినప్పుడు అందరినీ లేపేసి కాపాడతాడేమో అనుకుంటే, దానికి కాంట్రాస్ట్ గా కళ్ళ ముందర ఫ్రెండ్ ని లేపేస్తే భయంతో ఆవులు కట్టేసిన చోటుకెళ్ళి దాక్కుంటాడు. ఏడవాలన్నా ఏడవకుండా దాక్కుంటాడు. భలే ఉంది. అంటే యాక్షన్ మూవీలో ఆ సెటిల్నెస్ చాలా యూనిక్ గా ఉంది. అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది అవ్వలేదు అక్కడ. నాకు తెలిసి మీలో కూడా చాలా మంది అనుకుని ఉంటారు. మొన్న ది ప్యారడైజ్ గ్లిమ్స్ చూస్తే మెంటల్ ఎక్కింది. తెలుగు సినిమా చూస్తున్నామా, హాలీవుడ్ సినిమా చూస్తున్నామా ఫీల్స్ అసలు. అంటే ప్రాపర్ గా దాని నుండి ఇంకా మెటీరియల్ ఏం లేదు కాబట్టి మాట్లాడలేం. బట్ వచ్చిన ఒకటే కంటెంట్ పీక్స్. సో టిపికల్ మాస్ కాకుండా కొత్తగా ట్రై చేస్తాడనే నమ్మకం అయితే ఉంది. బుచ్చిబాబు సనా ఫస్ట్ సినిమాకి హీరోకి కాయకచోడు చేసి కిచిడి తినిపించడం అంటే మాటలా? ఉప్పెన ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైన్ అయినా సరే ఒక్కటే షాక్ వాల్యూ ఉన్న ఎలిమెంట్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టాడు. అంటే కమర్షియల్ సినిమాలో ఒక్క షాక్ వాల్యూకి ఏంది బ్రో ఈ లిస్ట్ లో ప్లేస్ అనుకోవచ్చు. థింగ్ ఏంటంటే బ్రో, అక్కడెక్కడో షాక్ కొడితే మనకు షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యేలా చేశారు చూడు, అది ఇంపార్టెంట్. ఆనెస్ట్లీ అవిటితనం ప్రేమకి అడ్డు కాదు అని చెప్పాలనుకున్న మెసేజ్ని ఒక 2.5 గంటల సినిమాగా తీయడం, దాంట్లో మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ పెట్టడం ఇదే ఒక స్కిల్. ఎందుకంటే వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా, ఆదికేశవ ఇలాగ కొన్ని సినిమాలు చేశారు, కానీ దీంట్లో చూసినంత పర్ఫార్మెన్స్ ఇంకా వేరే సినిమాలో చూడలేదు. రెండోది కాంబినేషన్స్. విజయ్ సేతుపతిని తీసుకొచ్చి హీరోగా కాకుండా విలన్ గా చూపించడం, ఇప్పుడేమో మున్నా త్రిపాఠిని తీసుకొచ్చి బుచ్చిబాబుకి ఆపోజిట్ గా పెట్టడం, ఇలా కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. శౌర్యు హైనా ఒక సర్ప్రైజ్. అసలు డెబ్యూటెంట్ ఇలాంటి సినిమా తీయడం ఏంట్రా బాబు అనిపించింది. అంటే సినిమాటిక్ హైస్ అనేది జస్ట్ మాసీ ఫైట్స్ తో మాత్రమే కాదు, సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఎమోషనల్ గా డైలాగ్స్ తో కూడా ఇంత బాగా ఇవ్వచ్చని గుర్తు చేస్తున్నట్టుంది. నువ్వు మాతోనే ఉండిపోతావా? ఒక లవ్ లెటర్ లాంటి సినిమా ఇది. నాకు ఏదైనా సినిమా కానీ ట్రైలర్ కానీ నచ్చితే నేను రియాక్షన్ ఛానల్ చూస్తూ ఉంటాను. ఓన్లీ టిపికల్ సినిమా పిచ్చోడు కెన్ రిలేట్ టు దిస్. వాళ్ళు దేనికి కనెక్ట్ అవుతున్నారు, దేనికి కావట్లేదు, ఊరికే దేనికి ఎగుతున్నారు అని చూసిన మోస్ట్ ఆఫ్ ది ఫారిన్ పీపుల్ ఏడ్చారు జెన్యూన్గా ఈ సినిమా చూసి. కొంతమంది అయితే వాళ్ళ లిస్ట్లో టాప్లో పెట్టుకున్నారు.
లే. That's the best movie we've ever seen. That's the best film I've ever seen together. Wow. ఫస్ట్ సినిమాకే వరల్డ్ బిల్డింగ్ తో పని లేకుండా జస్ట్ 4 గంటలు 4 క్యారెక్టర్లు పెట్టుకుని మంచి లొకేషన్, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ తో వండర్ఫుల్ మూవీ తీసి మనోళ్ళతో పాటు యూనివర్సల్ గా అందరూ కనెక్ట్ అయ్యేలా చేయడం ఇస్ రేర్. అది కూడా సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే డిసీజ్ గురించి అవేర్నెస్ ఇస్తూ అది ఉన్న వాళ్ళకి అండ్ అది కాకపోయినా ఏదైనా డిసీజ్ తో బాధపడే వాళ్ళకి చాలా హోప్ ఇచ్చిన సినిమా ఇది. హోప్ అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా రేర్ కాంబినేషన్. ఇది జస్ట్ ఫస్ట్ సినిమాకి అవార్డ్స్ తో పాటు అచీవ్ చేయడం ఇస్ గ్రేట్. అండ్ లాస్ట్ డైరెక్టర్కి వెళ్ళే ముందు వీడియో ఇక్కడ దాకా చూస్తా ఉండి కూడా లైక్ కమెంట్ చేయకపోతే ఏం లేదు బ్రో, నాకు చేసే మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోతాయి. గౌతమ్ తిరునూరి టెక్నికల్గా తీసిన 3 సినిమాలు, కానీ ఒకటి రీమేక్ కాబట్టి 2 అనుకుందాం. 2 సినిమాలు ఆనిముత్యాలు, రెండిట్లోనూ ఎమోషన్స్ పిప్పి పిండి చేశారు. గౌతమ్ తిరునూరిలో మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే 2 సినిమాలు ఎమోషనల్ రూటెడ్ అయినా సరే మెలోడ్రామాటిక్గా చూపిస్తూనే చాలా సటిల్గా హ్యాండిల్ చేశారు. అందుకే అంతలా కనెక్ట్ అయ్యాం. 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. నా మీద కోపం లేదా? నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఇష్టపడటం, దూరంగా ఉన్నప్పుడు బాధపడటం, దాన్ని మించి నాకు ఇంకేం తెలియదు అంజలి. నువ్వు చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. ఈ రెండిట్లోనూ కేవలం ఒక్క డైలాగ్తో వాట్ దట్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ అని చెప్తూనే ఎమోషన్ని చేసి గగ్గోలు పెట్టేలా కాకుండా స్ట్రాంగ్ ఎమోషన్ని చాలా సటిల్గా చూపిస్తారు. ఆ సటిల్నెస్ నచ్చింది ఆడియన్స్కి. ఈ వీడియో పబ్లిష్ అయ్యే ముందే మన కింగ్డమ్ షో కూడా అయిపోయి ఉంటుంది. ట్రైలర్లో ఎమోషన్, సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, లైటింగ్ పీక్స్లో ఉంది. ఐ హోప్ హిట్ స్ట్రీక్ కంటిన్యూస్ విత్ హిస్ సిగ్నేచర్ ఎమోషన్స్. అండ్ గైస్, వీళ్ళందరూ ఈ లిస్ట్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ టెక్నికలీ స్ట్రాంగ్ అండ్ టైంకి తగ్గట్టు, ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు స్టోరీస్తో పాటు టెక్నికల్గా అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏది ఉన్నా లేకపోయినా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా వీళ్ళు కాకుండా మీకు ఇంకెవరైనా పొటెన్షియల్ స్టార్ డైరెక్టర్స్ అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.